వారంట్ ఆఫ్ కోసం నేను నా దగ్గరికి వచ్చాను. అప్పుడు నేనేం చెప్పాను, నేను ప్రొడక్షన్ ఉండి 10 మంది చేయవలసిన దగ్గర 2-3తో మేము చేయిస్తున్నామా? మీరు అంటున్నారు కదా ఇంతకు ముందు మనకు వచ్చిన బ్యాచ్ సైజు ఇప్పుడు బ్యాచ్ సైజు తీసుకుందాం. అప్పుడు 10 మంది ఉండేవారు అనుకున్నాం. ఇప్పుడు బ్యాచ్ సైజ్ అనుకున్నాం 100 మంది ఉన్నారు అనుకుందాం. అప్పుడు వచ్చిన బ్యాచ్ కి ఇప్పుడు వచ్చిన బ్యాచ్ మనం లెక్కేసుకున్నాం. చాలా మాట్లాడడం కాదు, నువ్వు ఎక్కడే ఉండి ఇక్కడ పని చేయాలి, మేము మీరు కలిపే పని చేసుకోవాలి. ఇలా గొడవలాడడం అనేది కరెక్ట్ కాదు. 4-5 వచ్చి మాట్లాడి సరిపోదు కదా బాబు. నాకు చిన్న భయం ఉంది సార్, ఎందుకంటే 45 మాట్లాడితే ఎవరు తీసేస్తారు, ఎవరు భయం అనుకుంది సార్. దానికోసం చాలా మంది ఇప్పుడు సార్ మీకు సీనియర్లకైతే 10,000 పడుతుంది, జూనియర్లకైతే 8,000 పడుతుంది. సంవత్సరం నుంచి ఇప్పుడు 10,000 9,000 సరిపోతాయి మాకు. చెప్పండి రూమ్ ఖర్చులు 3,000 మీకు ఆల్రెడీ జీతం 10,000 ఆల్రెడీ మాకు ఈ సంవత్సరం సరిపోక 60,000 50,000 లోన్లు పర్సనల్ లోన్లు తెచ్చుకొని దాని ఈఎంఐ కట్టుకుంటా మేము బతుకున్నాం, అప్పులు తెచ్చుకొని. ఇక్కడ మీకు మాకు 2 సంవత్సరాల నుంచి జీతాలు పెంచట్లేదు, 2 సంవత్సరాల నుంచి బోనస్ ఇవ్వట్లేదు, పైగా కంపెనీ నడుస్తలేదని చెప్పి వారం ఆఫ్లని ఇచ్చి ఆ వారం ఆఫ్లో మాకు 20 డ్యూటీలు వస్తున్నాయి. 20 డ్యూటీలు వచ్చి ఎవరికి కూడా 15,000 జీతాలు ఉండడం వల్ల 9,000 9,500 అట్లా పడడం వల్ల మాకు వెళ్ళట్లేదు. ఆర్థికంగా స్కూల్ ఫీజులు ఇస్తామని స్కూల్ ఫీజులు కూడా ఇవ్వలేదు, మొబైల్ పెడుతున్నారు. ఇప్పుడు మాకు గతంలో ఉన్న కాంట్రాక్ట్ నుంచి క్యాప్షన్ కి కాంట్రాక్ట్ లోకి మారినాక కూడా మాకు పిఎఫ్ అనేది కంటిన్యూషన్ కాలేదు. 2 పిఎఫ్లు చూపిస్తుంది. ఏదైనా అకాడమీతో పిఎఫ్ పెట్టుకుందామంటే పిఎఫ్ కూడా విత్డ్రా కావట్లేదు. దాని గురించి ఈ జీతాలు పెంచకపోవడానికి దాని గురించి వారం ఆఫ్ చేయడం గురించి మాకు న్యాయం జరగాలని మా డిమాండ్.
సెలవెత్తురు వాటికి ఇస్తలేరు. మరి మేము వల్ల అనగాలి లేదా మా పైనుంచి ఇస్తలేరు. మాకు వారం మాకు ఇచ్చిన ఒకే కానీ మరి 6 వారాలు కట్టియాలి, 5 వారాలు ఇంటికాడుంటే పండగ నాడు ఇంటికాడుంటే మాకు కట్టిస్తే మేము ఎందుకు ఉంటాం? మీ పని చేస్తాను పొద్దున 5 తెలియదు. మాకు జీతాలు కరెక్ట్ గా లేవు. 2 సంవత్సరాల నుంచి ఇంక్రిమెంట్లు లేవు. మాకు వారం ఆఫులు దాని తగ్గట్టు ఎవరికి కూడా 20 రోజుల కంటే డ్యూటీ ఎక్కువ రావట్లే. ఏ ఒక్కరిని కూడా 12,000 13,000 కంటే ఎక్కువ రావట్లే పైసలు. ఆ 12,000 13,000 ఏ ఇల్లు సంవత్సరం బతకాలి? ఎట్లా బతకాలి? మేము ఒక్కొక్కరం 10 నుంచి 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. ఇలా ఆ కెమికల్ ఆ వాసనలో మంచి చెడు పని చేస్తున్నాం. మా ఒక్కరికి కూడా ఫుల్ డ్యూటీలు ఉండాలి. అది దానికి 20 రోజులు డ్యూటీ కట్టిస్తున్నారు. ఆ 20 రోజుల డ్యూటీలో మాకు సరిగా జీతాలు ఉండట్లేదు. ఆ జీతా కూడా ఫస్ట్ తారీఖు పడట్లేదు. అందరూ చెక్ బౌన్స్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరు ఈఎంఐలు ఉన్నోళ్ళు ఎవరు కూడా 100 లక్షలు ఉన్నోళ్ళు కాదు, కోట్లు ఉన్నోళ్ళు కాదు. అందరూ కూలీకి వచ్చే వాళ్ళమే. అందరూ కూలీ పని చేస్తున్నాం. మాకు అందరం పని చేస్తున్నాం ఇక. కాబట్టి మాకు ఇంక్రిమెంట్ కరెక్ట్గా ఉండాలి. మాకు నెలకు 30 రోజులు డ్యూటీ రావాలి. వారం ఆఫులు తీసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు బోనస్లు ఇవ్వాలి సంవత్సరం. దానికి ఓటీలు కట్టియాలి. మాకు ఓటీ ఇంతకుముందు ఓటీ చేస్తే ఒక సీనియర్ ఓటీ చేస్తే 1600 రూపాయలు వచ్చేది. ఇప్పుడు ఆ ఓట్లు కూడా లేవు. ఏరా బాబు అవసరం లేదు. వీక్ ఆఫ్ రోజు వస్తే వీక్ ఆఫ్ రోజు చేయొద్దు. సి ఆఫ్ తీసుకోరు మీరు. వారం ఆఫులు తీసేయాలి. అది ఇప్పుడు మేము మణికంఠ కాంట్రాక్ట్ నుంచి మళ్ళీ క్యాప్షన్ కొత్తగా మారి కూడా 6 నెలలు అయింది. ఇప్పుడు ఈ 6 నెలల నుంచి మా పిఎఫ్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ కావాలి. 4 సార్లు డిపార్ట్మెంట్ కి మాట్లాడినాం. డిపార్ట్మెంట్ కి పోయి చెప్పినాం. ఆయన కూడా పట్టించుకోవట్లే. ఏమనంటే మీ సత్యనారాయణ అడగమంటాడు. సత్యనారాయణ అయితే ఆయన ఏమంటాడు, నా కంపెనీ తీసుకుంటాం మీరు వస్తారు బాబు అంటారు. ఆయన ఏమంటే ఈయన ఏమంటే కేసు పెడతాం. ఎవరి మీద కేసు పెడతాం? మేము దేని కేసు పెడతాం? ఒక్కొక్క 1,00,000 రూపాయలు ఉన్నాయి జీతాలు. పిఎఫ్ 1,00,000 రూపాయలు 50,000 60,000 ఉన్నాయి. ఇవాళ ట్రాన్స్ఫర్ చేసుకుందామంటే వాళ్ళ ఉన్నాయి. ఎట్లా వస్తాయి మాకు జీతాలు? 6 నెలలు ఇప్పుడు ఇవాళ నుంచి ఎన్నో ఇట్లా చేసుకోం. అందుకోసమే మాకు జీతాలు పెరగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వారం ఆఫులు తీసేయాలి. మాకు మెయిన్ ఉద్దేశం వారం ఆఫులు తీసేయాలి. అందరికి 30 రోజులు డ్యూటీ రావాలి. అదే అండి మా మెయిన్ ప్రాబ్లం. నా పేరు నవీన్. నాకు పక్క దాంట్లో వస్తుందండి. ఏమైనా అడిగితే ఏం లేదు. మేనేజర్ ప్రొడక్షన్ లేదు. ప్రొడక్షన్ లేదు. మాకు ఇచ్చే 500 రూపాయల జీతాలకు ప్రొడక్షన్ లేదంటారు. ఒక్కొక్క లక్షల జీతాలు ఉన్నాయి. వాళ్ళని ఆపకుండా మాకు 100 రూపాయలు జీతాలు మమ్మల్ని ఆపేది. ఎవరంటే ప్రొడక్షన్ నడవట్లేదు. లోపల పని ఉంది. ఇంత ముందు 10 చేసే పని 10 మంది చేసే పని 5 చేస్తున్నారు లోపల. ఏమన్నా అంటే ఎంప్లాయ్ చేస్తారు. ఏ ఎంప్లాయ్ చేస్తారు లోపల? ఒక్క ఎంప్లాయ్ కూడా చేయట్లేదు. అన్లోడింగ్ మేము చేసేది, లోడింగ్ మేము చేసేది అన్ని చేసేది మేమే. లోపల అన్ని చేసేది మేమే. 10 మంది చేస్తున్నాం. ఒక్క షిఫ్ట్ కి 16 మంది వచ్చేది. రాసుకోవడం, చేయాల కూర్చోవడం, పోవడం అంతే. అనుకుంటారు. మాకు వారం ఆఫులు తీసేయాలండి. ఫస్ట్ మాకు ఇంక్రిమెంట్ పెట్టాలి. మాకు ఈ సంవత్సరం ఇంక్రిమెంట్ ఇవ్వాలి. మాకు బోనస్ ఇవ్వాలి. దాంతో కూడా ఓట్లు కట్టియాలి. మాకు చేసే ఓట్ల పైసలు ఇవ్వాలి. సీఎంలు ఇవ్వకుండా స్కూల్ ఫీజులు ఇవ్వాలి.